మనం ఇదిగో ఈ సీట్లోంచి వెళ్దాం. ఆ పిల్లాడికి చదువు చెప్పే టీచర్లు ఆ పిల్లాడి మనస్తత్వం గురించి తెలుస్తుంది కదా, అదిగో అదే స్కూలు. ఇప్పుడు నేను మిమ్మల్ని స్కూల్ దగ్గరికి తీసుకెళ్తున్నాను. ఆ స్కూల్ దగ్గరికి వెళ్ళిన తర్వాత టీచర్లతో మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నారో లేదో కూడా మనం చూద్దాం. వెళ్ళిన తర్వాత చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరితో మనం మాట్లాడాం కదా, ఇప్పుడు నేను స్కూల్ దగ్గరికి తీసుకెళ్తా. రోజు చదువు చెప్పే టీచర్లు ఏమనుకుంటూ ఉన్నారు, ఆ పిల్లాడి మనస్తత్వాన్ని ఎప్పుడైనా వాళ్ళు గ్రహించగలిగారా, ఎంత క్రిమినల్గా ఆలోచిస్తాడు అని టీచర్లు ఎప్పుడైనా అనుకున్నారా? స్కూల్లో టీచర్లు ఏం మాట్లాడతారో మనం చూద్దాం. ఇదిగో ఇదే స్కూల్. ఈ స్కూల్లోనే ఆ పిల్లాడు 10వ తరగతి చదువుతున్నాడు. ఒక్కసారి మనం వెళ్దాం, టీచర్తో మనం మాట్లాడదాం. ఒకసారి టీచర్ ఒకసారి గేట్ ఓపెన్ చేయండి. గేట్ ఓపెన్ చేయండి. ఓకే, టీచర్లు మాట్లాడట్లేదు. మరి టీచర్లు మాట్లాడక, పిల్లల మనస్తత్వం గురించి చెప్పక, విద్యాలయాల్లో నైతికాంశాలు చెప్పక, తెలిసిన విషయాన్ని బయటికి చెప్పాలి అంటే భయం. కొన్ని ఎవరైనా చెప్తే మళ్ళీ దానిలోంచి ఇది ఎన్నెన్ని చూడాలి. ఒకసారి వెళ్దాం. అమ్మ ఒకసారి అమ్మ అట్లా కాదు, ఇందులోనే చదువుతాడా? ప్రిన్సిపల్ ఉన్నారమ్మా? వా, ఎందుకంటే అందరికీ తెలియాలి కదమ్మా పిల్లల. ఓకే, ఒక్క నిమిషం. మన స్కూల్లో పిల్లల దగ్గరికి వెళ్ళొద్దు, కానీ ఎవరైనా మాట్లాడతారేమో చూద్దాం. పిల్లల్ని చూపించవద్దు, జస్ట్ ఎవరైనా టీచర్, ఎందుకంటే ఇదే స్కూల్లో కదా. అర్రే అందరూ తలుపులేసుకునేలా వెళ్ళిపోతే ఎలా? టీచర్ టీచర్ పిల్లల్ని చూపించారు. టీచర్ ఒకసారి రండి టీచర్ ప్లీజ్. అది కాదు, అందుకు కాదు, ఒక్కసారి రండి టీచర్ ప్లీజ్. అమ్మ ఒక్కసారి రండి అమ్మ, పిల్లల్ని చూపించవద్దు అమ్మ ఒకసారి. అట్లా కాదు, ఇదే స్కూల్లో కదమ్మా ఆ పిల్లాడు. కానీ అలా కాదు, నాకు అది కాదు, నేను దాని గురించి అడగను. కానీ ఒక 10వ తరగతి విద్యార్థి ఎక్కడైనా కానివ్వండి. అమ్మ టీచర్ గారు అంటే మనం చెప్పాలి కదండి టీచర్ గారు అది కాదు, అంటే సమాజానికి కొంచెం ఒక మంచి ముక్క చెప్పండి. అంటే ఇక్కడనే కాదు, మొన్న ఒక 10వ తరగతి బాలిక తల్లిని చంపించేసింది టీచర్ అక్కడ. ఈరోజు ఒక 10వ తరగతి బాలుడు. అసలు ఏంటి, ఏమనుకోవాలి సమాజాన్ని? ఒక్క ముక్క చెప్పండి టీచర్ ప్లీజ్. స్కూల్ గురించి వదిలేయండి, సామాజిక బాధ్యత గురించి చెప్పండి టీచర్. అట్లా కాదు అమ్మ, ఒక్కసారి రండి అమ్మ టీచర్. ఎందుకంటే సమాజం గురించి మీకు తెలిసినట్టుగా ఎవరికి తెలీదు. టీచర్ ప్లీజ్, సమాజం గురించి మీకు తెలిసినట్టుగా ఎవరు? అయ్యో, సమాజం గురించి, పిల్లల మనస్తత్వం గురించి బాగా తెలిసే వ్యక్తులు ఎవరు అంటే తల్లి, తండ్రి, కుటుంబ సభ్యులు, ఆ తర్వాత స్కూల్ టీచర్లే. ఎందుకంటే ఒక వ్యక్తి బడికి వెళ్ళేటప్పుడు ఆ పిల్లలు స్కూల్లో ఎక్కువ సమయం గడుపుతారు టీచర్ల ముందు, ఇంట్లో తల్లిదండ్రుల ముందు ఎక్కువ సమయం గడుపుతారు, ఆ తర్వాత చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో. సో పిల్లాడి మనస్తత్వం బాగా తెలిసేది ఎవరికి? తల్లి, తండ్రి, ఆ తర్వాత గురువుకి తెలుస్తుంది, ఆ తర్వాత స్నేహితులకు తెలుస్తుంది. మరి గురువు మాట్లాడగలదు. ఇంకొకసారి ట్రై చేస్తాను, ఎందుకంటే పిల్లల మనస్తత్వం. 10వ తరగతి పిల్లాడు క్రైమ్ని ఎలా ఎగ్జిక్యూట్ చేయాలో ప్లాన్ చేసుకున్నాడు. ఆ ప్లాన్ చేసుకుని పైనుంచి దూకి ఒక్కటా రెండా 20 కత్తిపోట్లు పొడిచాడు, పీక నులిమి చంపేశాడు, డబ్బులు తీసేసుకున్నాడు. అంటే షూలు కొనుక్కోవాలి, ఖరీదైన వస్తువులు కొనుక్కోవాలి అని ఆ మనస్తత్వం ఎలా? మరి టీచర్లు మాట్లాడకపోతే ఎలా? ఇంకొకసారి ట్రై చేస్తాను. టీచర్ అయ్యో, టీచరే మాట్లాడకపోతే ఎలా? టీచర్ గారు నో టీచర్ గారు. సో కెమెరా ఇటు రావద్దు, ఎందుకంటే పిల్లలు ఉంటారు కాబట్టి మనం పిల్లల్ని చూపించవద్దు. టీచర్ గారు అట్లా కాదు, జనరల్గా పిల్లల్లో ఎందుకు ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయన్న దాని గురించి ఒక్క ముక్క చెప్పండి చాలు. పేరెంట్స్ ఎలా ఉండాలి? టీచర్ అలా కాదు, ఇంటి దగ్గర పేరెంట్స్ పిల్లల విషయంలో ఏం గమనిస్తుండాలో ఒక్క ముక్క చెప్పండి టీచర్. అయ్యో, రావుస్ ఇంటర్నేషనల్ స్కూల్ మీరే చెప్పకపోతే ఎలా టీచర్ ఏమొద్దు, నేను క్రైమ్ గురించి అడగను, పిల్లల్లో ఈ మనస్తత్వాన్ని తల్లిదండ్రులు ఎలా గుర్తించాలో అడుగుతాను టీచర్. అయ్యో సార్, మీరేం చేస్తారు స్కూల్లో? నేను స్కూల్ పీటీ సార్ను. పీటీ, నైస్ సార్. అది కాదు, నాకు ఒక్క ముక్క చెప్పండి చాలు, ఇది ఏమొద్దు, స్కూల్ నుంచి వెళ్ళిపోతాను, బయటికి వెళ్ళిపోతాను. కానీ ఈ మధ్య మొన్న అక్కడ మేడ్చల్ దగ్గర ఒక 10th క్లాస్ అమ్మాయి
తల్లిని చంపించేసింది. సార్ మనకు అట్లా కాదు మనకు అలాంటి మరి అయ్యో అమ్మా అట్లా కాదు, నేను అడిగేది అందు గురించి కాదు. సరే మీరే చూడండి సార్, కనీసం గ్రౌండ్ లేదు కదండి దీనికి, నేను ఏమన్నది అడుగుతున్నానా సార్? అట్లా కాదు, ఏది మా పక్కన ఉంది. సరే ఓకే, అయితే నేను అడుగుతాను, కనీసం విద్యాలయాల్లో ఏంటి సమాజం ఎలా ఉండాలని ఒక్క ముక్క మాట్లాడండి. చేయడం లేదు, రాలేదు, వచ్చినప్పుడు కాల్ చేసి అలా కాదు, అసలు ఇలాంటి ఘటనల కారణాలు ఏంటంటారు? ఒక్క ముక్క మాకు తెలియదు సార్, సార్ మీరు ఇక్కడ. మాట్లాడకపోతే ఎలా? లేదు సార్, మీకు అలా కాదు, నేను అదొద్దు, సమాజం గురించి ఒక్క ముక్క చెప్పండి. సమాజం నాకు ఏం చెప్పలేదు సార్. మీకు బాధ అనిపించట్లేదు ఆ పిల్ల చనిపోయినందుకు? ప్రతి ఒక్కరు బాధ సార్. బాధ ఉంది కదా, బాధ ఉంటుంది. మరి బాధ ఏం లేదు, ఏం ఎవరికి చేయాలి లేదు. చెప్పండి, ఒక్క ముక్క చెప్పండి సార్. పీఈటీ సార్, అమ్మ ఒక్క మహిళగా చెప్పండి అమ్మా, సమాజం గురించి ఒక టీచర్ గా చెప్పండి అమ్మా. అట్లా కాదు, ఒక్క ముక్క తల్లిదండ్రులు ఏం చేయాలి ఒక్క ముక్క చెప్పండి అమ్మా. టీచర్ కదా మీరు. అందరికి బాధే సార్, ఈ విషయం అందరికి బాధే. తల్లిదండ్రులు ఎలా గమనించాలి చెప్పండి పిల్లల్ని. అమ్మా టీచర్ గారు సార్ ఇక్కడ మీ వెళ్ళిపోనా ఇష్యూ చెప్పండి, వెళ్ళండి. అంటే ఒక్క ముక్క సమాజం గురించి చెప్పండి, చెప్పలేరా? చెప్తాం సార్. ఎందుకంటే స్కూల్లో పిల్లలు అమ్మా మీరు నేను వెళ్తానులే, కానీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను కదా. సార్ ఎవరికైనా బాధ ఉంటుంది, బాధ లేని కారణం కాదు, అది కారణంగా స్కూల్లో మాట్లాడద్దు. స్కూల్ వదిలేయండి, జనరల్ గా చెప్పండి. ఏదన్నా బయట వస్తారు, బయటనే స్కూల్ తరఫు నుంచి ఏం చెప్పలేదు. స్కూల్ గురించి వద్దు, జనరల్ గా ఏది చెప్పలేము సార్. బయటకు వెళ్ళండి సార్ ప్లీజ్, ఏమనుకోకండి సార్. అంటే సార్ ఓకే ఓకే. సో స్కూల్ టీచర్ని రిక్వెస్ట్ చేసిన, అంటే మళ్ళీ ఒకటి చెప్తున్నాను, ఫస్ట్ ఒక బిడ్డ గురించి తెలిసేది తల్లిదండ్రికి తెలిసేటికి ఇంకెవ్వరికి తెలియదు. ఆ తర్వాత వాడి గురించి తెలిసేది టీచర్కి, స్కూల్లో ఉన్న వాళ్ళకి, స్నేహితులకే. మరి తల్లిదండ్రులు ఎలా ఉండాలి, స్కూల్లో ఎటువంటి నైతిక విలువల గురించి చెప్పాలి అనేది టీచర్ మాట్లాడాలి. అట్లా కాదు, ఇలాంటి ఘటనలు జరిగిన బాధ అనిపిస్తుంది కదా. చాలా బాధగా ఉంది సార్. ఏం చేయాలి అసలు అర్థం కాని పరిస్థితులలో మానవ సమాజం ఎక్కడ పోతుంది? ఒకరిని చంపే హక్కు ఎవరికి ఉంది? చిన్న పిల్లని ఎందుకు చంపాలి? ఎందుకు వస్తుంది? అమ్మ నాన్న ఎక్కడ పోతున్నారు, సమాజం ఎక్కడ పోతుంది? బ్రతికే వాళ్ళు వచ్చారు ఇక్కడ. స్కూల్లో ఏం చెప్పడం కాదు, వాళ్ళు పాఠాలు చెప్తారు, పిల్లలకు ప్రభావం ఏం పడుతుంది? ఎందుకు అలా చంపుతున్నారు? చంపి ఎన్ని రోజులు బతారు? మానవ జన్మ ఏదో రోజు పోవాల్సిందే కదా, చనిపోవాల్సిందే కదా. ఆవేదన కలుగుతుంది, బాధ కలుగుతుంది. నాకున్నారు 2 కూతుళ్ళు, ఏడుపు వస్తుంది వినగానే. ఏం జరిగింది, ఎలా జరిగింది, ఎందుకు దొంగతనానికి కోసం వచ్చేది? ఇలా చంపడం ఏంది? క్రూరంగా, అతిగా చంపి పొడిచి మళ్ళీ అక్కడెక్కడ చాలా క్రైమ్ అసలు. ఆ చిన్న వయసులో అంతగా ఎందుకు అర్థం కాని పరిస్థితి సార్. షాక్లో ఉన్నాం మేము కూడా ఇప్పుడు. చాలా అంటే చాలా చెప్పలేని పరిస్థితి. ఎందుకు అలా చేస్తున్నారు? ఏదో రోజు పెద్ద కావాలి, డబ్బులు సంపాదించుకోవాలి, కష్టపడాలి, తోపుడు బండి పెట్టుకోవచ్చు, అడ్డి పనులు అమ్ముకోవచ్చు, కూరగాయలు అమ్ముకోవచ్చు, సమాజంలో ఎన్నో ఉన్నాయి కష్టపడేవానికి. ఇలా మళ్ళీ తల్లిదండ్రులు ఏదో లాస్ అయ్యారంట, అలా చేశారు, ఇలా చేశారు అని అంటున్నారు. కానీ చాలా బాధాకరం. పోయిన పిల్ల రాదు కదా. డబ్బులు కావాలంటే ఏదైనా పని చేసుకుని బతకొచ్చు. పిల్లలకి నేర్పాల్సింది ఫస్ట్ నైతిక విలువలు, మానవతా విలువలు నేర్పాలి. కానీ పిల్లలు ఏం చేస్తున్నారో చాలామంది పట్టించుకోవట్లేదు. క్రైమ్ రేట్ రోజుకి ఇలా చిన్న పిల్లల్లో క్రైమ్ రేట్ పెరగడం, నేటి బాలలు రేపటి పౌరులు. మరి రేపటి పౌరులు ఈరోజు నేరస్తులుగా తయారవుతూ ఉంటే ఏమవుతుంది? ఎటు వెళ్ళిపోతుంది సమాజం? స్కూల్ టీచర్ని బతిమాలినా కూడా నేను ఆ స్కూల్లో గురించి అడగలేదు, మీ స్కూల్లో చదువుతున్న పిల్లాడి గురించి నేను అడగలేదు. అదే స్కూల్లో కదా 4 మంచి ముక్కలు చెప్పండి అంటే టీచర్లే ముందుకు వచ్చి చెప్పకపోతే ఎలా? అక్కడ పక్కింటికి వెళ్ళి కొన్ని డౌట్స్ని వెళ్ళిపుచ్చితే పక్కింటోళ్ళు అంటే పక్కింటోళ్ళని మీరు ఎలాగంటారని వాళ్ళు గొడవకు వచ్చి ఏమీ చెప్పట్లేదు. అంటే మన ఇంట్లో జరిగింది అనుకో, అరే ఎవరు పట్టించుకోవట్లేదు, నాకు న్యాయం చేయండి అని ముందుకు వస్తాం. పక్కింట్లో జరిగితే సైలెంట్, నాకు సంబంధం లేదు, నన్ను అడగొద్దు, ఏం కాదు. ఇది ఏంటి మైండ్ సెట్? ఇది ఎక్కడొక చోట మారాలి కదా, అందరికీ బాధ్యత ఉంటుంది కదా. ఆ రోజు చెప్పండి, నిజంగా ఆ బిడ్డ ఒంటి నిండా కత్తిపోట్లతో చనిపోయినప్పుడు మా బిగ్ టీవీకి ఎవరు చంపారు వాడు తెలియాల్సింది, ఏ ఆధారం దొరుకుతుందని ప్రతి గల్లీ తిరిగాం. మీరందరూ కూడా అదే అనుకున్నారు కదా, ఇంత చిన్న పాపని అంత క్రూరంగా ఎవరు చంపాడు తెలియాలని అనుకున్నారు కదా. 5 రోజులు ఇదే స్కూల్లో ఇదే క్లాస్లో పక్క స్టూడెంట్స్తో కూర్చుని చంపేశాను అనే భయం బెరుకు లేకుండా నిన్న పోలీసులు వచ్చిన తర్వాత వణుకు మొదలైంది వాళ్ళు. అంటే అంత దాపరికంగా ఉన్నాడు అంటే ఎటు సమాజం వెళ్ళిపోతుంది. ఇవాళ సహస్ర, మరి రేపెవరు? మొన్న 10th క్లాస్ అమ్మాయి తల్లిని చంపించింది, ఈ రోజు 10th క్లాస్ పిల్లాడు పక్కింటి అమ్మాయిని డబ్బుల కోసం చంపేశాడు. పైగా బిల్డింగ్ పేల్చేద్దామని అనుకున్నాడు గ్యాస్ లీక్ చేసి. మరి మాట్లాడటానికి రాకపోతే, సమాజానికి 4 మంచి ముక్కలు చెప్పాల్సిన టీచర్లే ముందుకొచ్చి చెప్పకపోతే ఎటువైపు వెళ్ళిపోతాం?